చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూ ఎంత బాగుంది చూడండి. 3200, 4800, 5500 ఈక్వల్ టు ఫ్లైట్ చార్జెస్. నైట్ తాగేసేసి డ్రైవ్ చేస్తారు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బిజినెస్ అంటే ఏంటండి? డిమాండ్, సప్లై, అంతే కదా. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైజెస్ పెంచేయడాన్ని బిజినెస్ అనే ఆ బిజినెస్ స్ట్రాటజీ ఈ బస్ ఆపరేటర్లు ఎంత బాగా యూస్ చేస్తున్నారంటే 900 రూపాయలు విజయవాడ నుంచి బెంగళూరు స్లీపర్ బస్ టికెట్. కరెక్ట్ గా సండే రాత్రి పూట ఈ ప్రైజెస్ హైక్ అనమాట. అంటే 2700కి బుక్ చేసుకున్నాను ఈ టికెట్. తప్పనిసరి మండే నేను అక్కడ ఆఫీస్ లో ఉండాలి కాబట్టి వేరే దిక్కులేక ఇదే దొరికింది నాకు చీప్ గా 2700. మిగతావన్నీ 3200, 4800, 5500 ఈక్వల్ టు ఫ్లైట్ చార్జెస్ రేంజ్ లో ఉన్నాయన్నమాట. సరే, బస్ గురించి మాట్లాడుకుందాం. ఇంటీరియర్ నాకు చాలా నచ్చిందండి. ఫ్లిక్స్ అనే ఈ బస్సు నేను ఎప్పటి నుంచో రివ్యూ చేద్దాం అనుకున్నా, ఎప్పుడు కుదరలేదు. నేను టికెట్ బుక్ చేసుకుందేమో వరుణ్ ట్రావెల్స్ వాళ్ళు. ఈ ఫ్లిక్స్ బస్తో టైఅప్ అవడం వలన ఫ్లిక్స్ బస్లో నేను ప్రయాణించడం జరిగింది. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళ బెడ్డింగ్ కానీ పిల్లోస్ కానీ కంజెస్టెడ్గా మిగతా బస్సెస్ అనిపిస్తాయి, కానీ ఈ బస్సు అలా అనిపించలేదు. అన్ని రకాలుగా సౌకర్యంగా నాకైతే అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ అండి. మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే ఫ్లిక్స్ బస్ ప్రిఫర్ చేయండి. జింగ్ కూడా ఉంది, నేను అంతకుముందు వీడియో చేశాను. ఆ బస్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు చూస్తున్నారు, లుక్ వైజ్ అయితే ఈ బస్ నాకు చాలా ఇష్టం అండి. ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా వీళ్ళు అదే మెయింటైన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూ ఎంత బాగుంది చూడండి. డిన్నర్ బ్రేక్ కి ఆపడం జరిగిందనమాట. సో అందరం డిన్నర్ బ్రేక్ తీసేసుకుని ఒక 10-15 మినిట్స్ లో మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోతుంది. బెంగళూరుకి కూడా ఆన్ టైం తీసుకొచ్చారండి, ఎక్కడ డిలే అయితే చేయలేదు. స్టాఫ్ కూడా కొంతమంది నైట్ తాగేసేసి డ్రైవ్ చేస్తారు, తాగేసేసి వాళ్ళ ఆపరేటర్లు అలా ఉంటారనమాట. కానీ డిగ్నిఫైడ్ గా ఉన్నారు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. మరి ఇందాక నేను చెప్పిన ఈ బిజినెస్ మోడల్ వీళ్ళ స్ట్రాటజీ గురించి చెప్పాను. ప్రైజెస్ అయితే పెంచేస్తున్నారు, మరి దానికి ఏదో ఒక కౌంటర్గా మనం చేయాలి కదా. సో ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు మీరేంటంటే సండే బయలుదేరి మండే ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మార్చుకుని అన్ఈవెన్ డేస్లో మీ వర్క్ అనేది ప్లాన్ చేసుకోండి. లైక్ మండే నైట్ బయలుదేరి ట్యూస్డే ఆఫీస్లో రిపోర్ట్ చేయడము, ట్యూస్డే నైట్ బయలుదేరి వెడ్నెస్డే థర్స్డే ఆఫీస్లో రిపోర్ట్ చేయడము, అలా ప్లాన్ చేసుకుంటే వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ప్రైజెస్ ఎప్పుడు పెంచాలనేది వీళ్ళకి కూడా తెలియదు. అందరం కలిసి ఒకేసారి సండే నైట్ బుక్ చేసుకుంటే ఇలానే రేట్లు పెంచేస్తారండి. మనం కూడా ఆలోచించాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రోమర్ రవి.